ప్రత్యేకమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది నా భావం. ఎందుకంటే మన పెద్దలు తమ్మినేని సీతారాం గారిని పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమించి ఆ తర్వాత నన్ను ఆంధ్రవలస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి అలాగే మన పెద్దలు సర్వోజ్జల మండల పరిషత్ అధ్యక్షులు తుల్లి వెంకట సత్యనారాయణ గారిని ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి మన నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేశారనేది నా భావన. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గం అనేది ఒక విశిష్టమైన ప్రత్యేకత. మన నియోజకవర్గం ఈరోజు మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన రైతన్నులకు జరుగుతున్న అన్యాయాలకు వెన్నుదన్నుగా నిలబడాలి, వైసీపీ పార్టీ నిలబడాలనే ఉద్దేశంతో రైతన్నులకు అండగా వైసీపీ అనే ఒక కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి శ్రీకాకుళం కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి, ఎందుకనంటే ఆయన కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి, దాన్ని నెరవేర్చలేదు. ఇంకా ఈ పండిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలి, ఆ మద్దతు ధర సరిగ్గా లేదు. ఇప్పుడు ఏంటంటే ధాన్యం కొనుగోలులో తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా అనేక మంది రైతులు ఏంటంటే ఈరోజు దళారుల చేతిలో పడి వాళ్ళకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది నెలకొని ఉందన్నమాట. సో వీటన్నింటినీ కూడా, ఎందుకంటే సూపర్ 6 అని చెప్పేసి ఘనంగా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆ సూపర్ 6 హామీలను తూట్లు పొడిచే విధంగా ఈరోజు ప్రవర్తిస్తుంది. కాబట్టి దానికోసం ఒక నిరసన గళాన్ని వినిపించి రైతన్నకు తోడుగా వైసీపీ పార్టీ నిలబడుతుంది, రైతులకు అండగా ఈ పార్టీ మొత్తం ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్ని పంపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి నిరసన గళాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. జై జగన్. జత కట్టడమే మీ ఎజెండో, చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. అసలు సబోడు ఎవడికి మెడలు, ఆయన దుర్గ కొడుతున్నది తొడలు, వేసుకుంటారు తప్పక చెడలు.